నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తిరుమల కల్తీ నెయ్యి కేసు ఏపీ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నటువంటి నేపథ్యంలో ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆయన ఏం కామెంట్స్ చేశారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు. కానీ ఈ తిరుమల కల్తీ నెయ్యి కేసులో ఆయన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అంతా కూడా వైరల్ అవుతున్నాయి. ముమ్మాటికి వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవమే కల్తీ జరిగింది 2019 నుంచి 2024 మధ్య అంటూ ఆ క్లిప్ వైరల్ అవుతుంది. అసలు ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే అప్పుడప్పుడు ఆయన నిజాలు చెప్తూ ఉంటారు. ఎక్కువసార్లు ఆయన వైసీపీని సపోర్ట్ చేస్తారు. ఇది చాలాసార్లు జరిగింది. మనం అంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. వి అప్రిషియేటెడ్ ప్రొఫెసర్ నాగేశ్వర్. అయితే ఇవాళ ఆయన అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళందరూ వరుసగా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి జంతువు కొవ్వు లేదన్నారు, నిన్న రోజా గారు పంది కొవ్వు లేదన్నారు, వేప నూనె లేదన్నారు. అసలు పంది కొవ్వు ఉందని ఎవరు చెప్పారు? మీ పొన్నవాళ్ళు కదా చెప్పాడు. ఇప్పుడు ఏదో తెలుగుదేశం వాళ్ళు అన్నట్టు, చంద్రబాబు నాయుడు గారే అన్నట్టు వీళ్ళు దాన్ని కల్పించారు. ఇక్కడ అసలు మొత్తం సిట్టు 600 పేజీల విచారణలో ఏమిచ్చారు రిపోర్ట్లో? కల్తీ జరిగింది, అసలు నెయ్యి లేదు, పామాయిల్ వాడారు, రసాయనాలు వాడారు, ఏవో యాసిడ్లు వాడారని చెప్పారు. ఇప్పుడు అదే నాగేశ్వర్ చెప్పారు. అసలు నెయ్యే లేకుండా కొద్దిగా నెయ్యి, లాక్టోజన్కి సంబంధించి ఏదో లాక్టో ఇది చెప్పాడు ఆయన. తర్వాత బీటా కెరటిను, పామాయిల్ ఇట్లా చెప్పుకుంటూ వచ్చారు. ఒక 4-5 చెప్పి ఈ యాసిడ్స్ వాడారు, పామాయిల్ వాడారు. అంటే ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే ఇవాళ వైసీపీ వాళ్ళు మాట్లాడే మాటల్లో కల్తీ జరగలేదంటున్నారు. కానీ అసలు నెయ్యే లేకుండా లడ్డూ చేశాక అది కల్తీ కాకపోతే ఏంటి? వెంకటేశ్వర స్వామికి మీరు నెయ్యితో పెట్టాల్సిన లడ్డూని పామాయిల్ తర్వాత ఇవన్నీ కలిపి, ఈ రసాయనాలన్నీ కలిపి ఒక లడ్డూ తయారు చేసి పెట్టాక మళ్ళీ దాని మీద మీరు క్లీన్ చిట్ వచ్చింది. అదే కదా ప్రొఫెసర్ కూడా అన్నారు. అసలు క్లీన్ చిట్ ఎవడిచ్చాడు మీకు, మీరు ఇచ్చుకుంటున్నారు అన్నాడు. మనం కూడా అదే చెప్పాం. సో ఇవాళ వాళ్ళు ఒక నిజాన్ని అబద్ధం చేయటానికి ఇంతమంది పనిగట్టుకొని ప్రచారం చేసుకుంటున్నారు. ఈ మధ్యలో ఆవిడ ఏమంటుంది, రోజా పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిని చల్లుకోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన ఈ తప్పిదానికి ఇన్ని 20 లక్షల లడ్డూలు కదా వాళ్ళు తయారు చేశారు. ఎంత 60,000 లీటర్ల ఈ పామాయిలో, కల్తీ వాయిలో లేకపోతే రసాయనాలు వాడారు. 235 కోట్ల పైగా తిన్నారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలంటే కొండ చుట్టూ పొర్లు దండాలు చేసి కింద నుంచి పై వరకు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకోవడానికి లేదు కదా, ముందే అందులో సంతకం పెట్టి నేను హిందూ దేవుడిని నమ్ముతానని, తర్వాత ఆయన మరి ఎవరి కాళ్ళు కడుగుతాడు, ఎవరి నీళ్లు నెత్తిని జల్లుకుంటాడు, ఏ కాళ్ళ నీళ్లు అనేది చూడాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు కడిగినా తప్పులే. ఎందుకంటే ఆయన వయసులో పెద్దవారు ప్లస్ తండ్రి లాంటి వారు. అంటే ఆయనకి అలాంటి సెంటిమెంట్స్ ఉండవు అనుకోండి జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే చెల్లెలనే తప్పుగా మాట్లాడిన వ్యక్తి తండ్రి వయసు ఉన్న వ్యక్తి దగ్గర ఒక పసుపు చీర కట్టుకెళ్ళిందని అంటే, కానీ కొంచెం ఎక్కడైనా సహృదయత ఉంటుందేమో అని కదా. అందుకని ఇవాళ ఎవరు అసలు ఎవరి కాళ్ళు కడగాలి, ఎవరి నీళ్ళు ఎవరి నెత్తిని జల్లుకోవాలి? అసలు తిరుపతికి చెందిన రోజా కల్తీ లడ్డు జరగలేదని ఎట్లా క్లీన్ చిట్ ఇస్తుంది ఆవిడ? సిట్టా మాట అనలేదు కదా. సిట్టు కల్తీ జరిగిందంది. ఇప్పుడు బోలే బాబాకి సంబంధించి వాళ్ళు అసలు ఎందుకు టెండర్ ప్రక్రియలో మార్పులు తీసుకొచ్చారు? బోలే బాబా అసలు వాళ్ళ కెపాసిటీ ఏంటి? వాళ్ళు అంతకుముందు వాళ్ళు అసలు ఏమైనా నెయ్యి సప్లై చేశారా? వాళ్ళ దగ్గర పాల సరఫరా ఎంత ఉంది? వాళ్ళు ఏ దేవుడికి సప్లై చేశారు అంతకుముందు, అంటే ఏ కొండకి? అవేవి తెలుసుకోకుండా 1 ఇయర్ ఉంటే చాలు వీళ్ళ కెపాసిటీ అని మార్చేసి టెండర్లో అసలు నందినిని పక్కన పెట్టి ప్రైవేట్ అవన్నీ కూడా కదా, ఇవన్నీ కూడా ప్రైవేట్. ఎందుకు సహకార పాల కేంద్రాలను పక్కకు పెట్టారు? ఇవన్నీ కూడా ప్రశ్నలే కదా. ఇప్పుడు చిన్నప్పన్న పేరు బయటకు వచ్చింది. మరి చిన్నప్పన్న ఒకవేళ చైర్మన్ స్థాయి మనిషి అయితే అతను యాక్చువల్గా పర్మనెంట్ ఉద్యోగి కూడా కాదు కదా, కాంట్రాక్ట్ ఉద్యోగి, ఆయన పిఏ. మరి చిన్నప్పన్న నిర్ణయాలు తీసుకునేటప్పుడు అసలు సుబ్బారెడ్డి చైర్మన్గా ఎందుకు కొనసాగారు? అసలు ఈవో ఎందుకున్నారు అక్కడ? పాలక మండలి ఎందుకు? ఒక్క చిన్నప్పన్న అక్కడ కూర్చోపెట్టేస్తే సరిపోయేది కదా. ఇప్పుడు ఉద్యోగాలు లేకపోతే జీతాలు కూడా కలిసి వస్తాయి కదా.
అయితే ఈ కేసులో కూడా పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు మేడం. సిట్ కూడా చిన్నప్పనపైనే తోసేస్తుంది కానీ ఇంకా ఇన్వెస్టిగేషన్ సాగట్లేదు, అంటే ఓన్లీ చిన్నప్పన వరకే సాగి అక్కడే ఫైనల్ తప్ప ఎవరో చెప్పట్లేదు అన్నట్టుగా వస్తాయి. అంటే ఇక్కడితో ఆగిపోయిందా అంటే తెలియదు మనకి. ఇప్పుడు దాని మీద క్లారిటీ రావాలి. కానీ ఇక్కడైతే ఖచ్చితంగా కల్తీ జరిగింది. అయితే కల్తీ ఎవరు చేశారు, ఆ అంతిమ లబ్ధిదారుడు ఎవరు, ఆ పెద్దప్ప ఎవరు, మరి సుబ్బారెడ్డి ఏం చేశాడు, సుబ్బారెడ్డి నిర్ణయాలు తీసుకోకపోతే ఈ 4,50,00,000 ఎంతో ఇతని అకౌంట్లోంచి ఎవరికి వెళ్ళింది, అందులో 5 లక్షలు పక్కకు పెట్టుకుని 4,94,96,00,000 ఎంతో అతను వేరే అకౌంట్స్కి పంపించాడు. మరి సుబ్బారెడ్డి ఎందుకు కోర్టుకు వెళ్ళారు, ఇవన్నీ మనం అడుగుతున్న ప్రశ్నలు అవే కదా. నా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వనన్నాడు. సో ఆయన ఇవ్వనన్నప్పుడు మరి బ్యాంకు డీటెయిల్స్ ఎందుకు ఇవ్వనన్నాడు, తప్పు చేయకపోతే ఆయనే ముందు ఇచ్చేయాలి కదా. ఇగో నా బుక్ చూసుకోండి, నా దగ్గర ఏమైనా రూపాయి ఉందా అని అడగాలి. ఇన్ని సందేహాలు ఉన్నాక ఇవాళ ప్రొఫెసర్ నాగేశ్వర్ అనే వ్యక్తి కూడా మనం చెప్పిన సందేహాలే వారు వ్యక్తం చేశారు. ఖచ్చితంగా కేసు క్లోజ్ అవ్వలేదు. క్లీన్ చిట్ అయితే వైసీపీ వాళ్ళకి రాలేదు. ముఖ్యంగా టీటీడీలో అప్పటి చైర్మన్గా పనిచేసిన సుబ్బారెడ్డికి ఏం క్లీన్ చిట్ రాలేదు, ఎవరికి క్లీన్ చిట్ రాలేదని ఆయన చెప్పడం జరిగింది. సో దీని మీద ఇప్పుడు వైసీపీ వాళ్ళు మాట్లాడాలి. మాకు కల్తీ జరగలేదు, ఎందుకంటే నిన్న ఫ్లెక్సీలు పెట్టేసరికి ఆ ఫ్లెక్సీలను కూడా చించేస్తున్నారు. చించుకోనివ్వండి, అక్కడ చించుతారు, మళ్ళీ గొంతు చించుకుంటారు, రెండు వాళ్ళే చేస్తున్నారు. అంటే తప్పు చేసిన వాడు దొరుకుతున్నాడు, తప్పు చేయకపోతే వాళ్ళు పట్టించుకోరు. మీ ఇష్టం ఏమైనా చేసుకోండి, మేము తప్పు చేయలేదంటారు. తప్పు చేసిన వాడే ఎక్కువగా అరుస్తాడు. అందుకని వాళ్ళు కల్తీ చేశారు కాబట్టి రోజుకొకళ్ళు ప్రెస్ మీట్ పెడుతున్నారు, రోజుకొకళ్ళు అరుస్తున్నారు, చిందులేస్తున్నారు. అసలు రోజా ఎందుకు వచ్చిందో, అసలు తిరుపతికి చెందిన రోజా దీని మీద అసలు కల్తీ జరగలేదని ఎలా మాట్లాడుతుంది ఆవిడ అని వివరణ మనకి కావాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.